ఇన్ఫాక్ట్ పేషెంట్ కంటే కూడా డాక్టర్స్ పరంగా చాలా జాగ్రత్తలు పాటిస్తామండి. ఎందుకు అంటే మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, మనం యాంటీబయాటిక్ ని టాబ్లెట్ రూపంలోనో ఆర్ ఇంజెక్షన్ రూపంలోనో తీసుకున్నాం, మనకు అది బ్లడ్ లో కలిసి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ పనిచేస్తూ ఉంటుంది. బట్ మెష్ కానీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే బయట నుంచి బాడీలో పెట్టుకునేవి ఏవైనా సరే, లైక్ కంట్లో కెట్రాక్ట్ ఆపరేషన్, శుక్లాలకి లెన్స్ పెడతారు, లేదంటే హార్ట్ లో స్టంట్ వేస్తారు, నీ రిప్లేస్మెంట్ లో ఇంప్లాంట్స్ అనేవి వేస్తారు. ఇలా ఏది బయట నుంచి బాడీలో పెడుతున్నా అత్యంత జాగ్రత్తలు పాటించాలి, అవి ఇన్ఫెక్షన్ కాకుండా. ఎందుకు అంటే మన బాడీలో పార్ట్ లో ఇన్ఫెక్షన్ వస్తే మనం యాంటీబయాటిక్ వాడతాం, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ యాంటీబయాటిక్ పనిచేసి మనకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. బట్ ఈ మెష్ కానీ ఈ ఇంప్లాంట్స్ అనేవి మనం బయట నుంచి బాడీలో పెడుతున్నప్పుడు అవి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది వన్స్ ఇన్ఫెక్షన్ అయ్యాయా మనం ఎన్ని కోట్లు పెట్టి యాంటీబయాటిక్ వాడినా అది ఉపయోగం లేకుండా పోతుంది, బికాస్ ఫారెన్ బాడీ పైన ఈ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు కాబట్టి. సో అందుకే అత్యంత జాగ్రత్త పెట్టుకొని ఈ ప్రికాషన్స్ అని పాటిస్తేనే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉంటుంది. సో అందుకే ఇవి చేపించుకునేటప్పుడు కూడా చిన్న సెంటర్స్ లో చేపించుకోకండి, బాగా స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ ఎక్కడైతే బాగా పాటిస్తారో అక్కడ మాత్రమే చేపించుకోమని చెప్తూ ఉంటాం.